నడికర్ అనే మలయాళం మూవీ రీసెంట్గా సైన్ ప్లే అనే ఓటీటీ ప్లాట్ఫామ్లోకి స్ట్రీమింగ్కి వచ్చింది. టొవినో థామస్ నటించిన ఈ మూవీ రివ్యూ తెలుసుకునే ముందుగా మన ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్తో పాటుగా కామెంట్ కూడా చేస్తారని ఆశిస్తున్నాను. కథ విషయానికి వస్తే ఇది డేవిడ్ పడిక్కల్ అనే నటుడి యొక్క సినిమా జీవితంలోని అతని తలపొగరు, సత్యాన్వేషణ, రియలైజేషన్, పరిపూర్ణ నటుడవ్వడం ఈ 4 దశల్ని చూపిస్తుంది. డేవిడ్ పడిక్కల్ అప్పుడే పరిశ్రమలోకి వచ్చి వరుసగా 3 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ సాధిస్తాడు. అందులో ఒకటి ఇండస్ట్రీ హిట్ కూడా ఉంటుంది. దాంతో తలపొగరు ఎక్కువైతుంది. సహనటుల్ని గౌరవించడు, దర్శక నిర్మాతల్ని కేర్ చేయడు, సడన్గా షూటింగ్ క్యాన్సిల్ చేసి పార్టీలు, పబ్బులు, మందు ఇంకా ఏది తోస్తే అది చేసేస్తుంటాడు. సక్సెస్ ఇచ్చే మత్తు అలాంటిది మరి. ఆ తర్వాత అతని 2 సినిమాలు ఫ్లాప్ కావడంతో అతనిలోని కాన్ఫిడెన్స్ సన్నగిల్లుతుంది. నటనలో చురుకుదనం, టైమింగ్ మిస్ అవుతుంటాయి. అయినప్పటికీ తాను ఒక సూపర్ స్టార్ అనే మత్తు నుండి అతను దిగిరాడు. ఎవ్వరు ఏం సలహా ఇచ్చినా తీసుకునే స్థాయిలో ఉండడు. అలా ఓ పెద్ద సీనియర్ దర్శకుడి మూవీలో నటిస్తుండగా డేవిడ్ నటన బాలేదని మందలించడంతో సీరియస్గా షూటింగ్ స్పాట్లో నుండి బయటకు వచ్చేస్తాడు. ఆ సమయంలోనే అతని మేనేజర్ అతనికి ఒక సలహా ఇస్తాడు. యాక్టింగ్ కోచ్ అవసరం ఉందని చెప్పడంతో సరే అని ఒప్పుకుంటాడు. యాక్టింగ్ కోచ్ వచ్చాక అతని నటనలో మార్పు వచ్చిందా, జీవితంలో యాక్టింగ్ కోచ్ వల్ల ఎలాంటి జీవిత పాఠాలు నేర్చుకున్నాడు అనేది తెలుసుకోవాలంటే సైన్ అప్ ప్లే ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమ్ అవుతున్న నడికర్ మూవీ చూసి తెలుసుకోవాల్సింది. మూవీ చూశాక నా వరకు నచ్చలేదు. తెర వెనుక స్టార్స్ జీవితాల్ని చాలా జెన్యున్గా చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కన్ఫ్యూజన్ సీక్వెన్స్ ఇన్ డీటెయిల్డ్ ప్రొసీడింగ్స్ వల్ల సినిమాలోని డెప్త్ అర్థం కాకుండా పోయింది. దర్శకుడు లాల్ అల్ట్రా మోడర్న్ స్టైల్ టెక్నిక్ టేకింగ్ బాగున్నా ఎమోషనల్ ఫీల్ మిస్ అయింది. కథను ఆడియన్స్కు కనెక్ట్ చేయడంలో సక్సెస్ కాలేకపోయాడు. డిఓపి బాగుంది, మ్యూజిక్ సోసగా ఉంది, బీజిఎం పర్లేదు. కమింగ్ టు ద యాక్టర్స్, టొవినో థామస్ వన్ మ్యాన్ షో. తనలోని అగ్రెసివ్నెస్, యాక్టింగ్ కానీ, బాడీని బిల్డ్ చేయడంలో కానీ, తన బాడీని మార్చుకున్న విధానం కానీ, హీరోయిన్ భావన ఉన్నదే 2-3 సీన్లు, పెద్దగా చేయడానికి స్కోప్ ఏం లేదు. యాక్టింగ్ కోచ్ పాత్రలో సౌబిన్ షాహీర్ ఓకే, కానీ మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్లో ఇంకా మంచి సీనియర్ నటుడిని పెట్టి ఉంటే బాగుండేదేమో అనిపించింది. ఓవరాల్గా యావరేజ్ కంటెంట్ సినిమా ఇది. నా పరంగా నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 2/5. ఇది కేవలం నా అభిప్రాయం మాత్రమే. మరొక రివ్యూతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.